welcome back to my channel. And if you are seeing this video for the first time, please do subscribe to my channel. Like, share and subscribe. బీటెక్ అనేది ఏదో ఒక మూవీలా ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి పోతారు. బట్ నేనైతే అలా ఏం ఎక్స్పెక్ట్ చేసి పోలే. బట్ అక్కడ ఏంటంటే మనం చాలా ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేస్తాం. సో నా ఫస్ట్ ఇయర్లో కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసా. లైక్ ఎగ్జామ్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఎట్లుంటాయి ఏంటి. ఫస్ట్లో వెళ్ళినప్పుడు నాకు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉండే, ఎలా ఉంటాయో ఎగ్జామ్స్, రాయగలమా లేదా, లైక్ బ్యాక్లాగ్స్ అంటున్నారు, బ్యాక్లాగ్స్ ఏంటి, ర్యాంకింగ్ ఏమైనా ఉంటుందా. సో మా కాలేజ్లో అయితే ర్యాంకింగ్ అసలు అలౌడ్ లేదు. సో ఫస్ట్ డే నుంచే లైక్ ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సీనియర్స్కి కూడా. ఈవెన్ సీనియర్స్ వచ్చి కూడా లైక్ ఫ్రెండ్లీ వేలోనే ఇంటరాక్ట్ అయ్యారు. సో అవర్ కాలేజ్ ఈజ్ నాట్ హ్యావింగ్ దోస్ ఆల్ ఫన్ యాక్టివిటీస్. బట్ చెప్పాలంటే బీటెక్ లైఫ్ అనేది ఒక రోలర్ కోస్టర్ లానే ఉండే. అండ్ సో నేను ఈ బీటెక్ లైఫ్లో 1 ఇయర్ని ఎలా ఓవర్కమ్ చేశానో అండ్ ఎలా ఫస్ట్ ఇయర్ని కంప్లీట్ చేసుకున్నానో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫస్ట్ అయితే మనము ఒక కాలేజ్ అనుకున్నాక మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. ఏంటి ఇలా ఎలా ఉండాలి, ఏంటి మనం ఎలా ఉండాలి కాలేజ్లో అనేది. సో కొందరికైతే బంక్ కొట్టాలని ఉంటుంది, కొందరికి ఫ్యాకల్టీ బాగుండాలంటారు, పేరెంట్స్కి అయితే అసలు కాలేజ్ నెంబర్ 1 టాప్ 1లో ఉండాలంటారు. సో ఇలా చాలానే ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. సో నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే లైక్ నాకు ఎక్కువ ఆర్గనైజేషన్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండే. బట్ ఒక సపోర్టింగ్ అనేది ఉండాలి. బికాస్ అకాడమిక్స్లో మనకి పూర్తిగా సబ్జెక్ట్ చెప్పకపోయినా పర్లేదు, బట్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందనుకోండి, మనకు వచ్చిన డౌట్స్ని సాల్వ్ చేయగలిగితే సరిపోద్ది. సో ఈవెన్ ఐ థాట్ దట్ వన్. అండ్ ఆల్సో నేను ఇంకొకటి ఏమనుకున్నా అంటే కాలేజ్కి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, లైక్ మా సీనియర్స్ వచ్చి ఇంటరాక్ట్ అయ్యారు ఓరియంటేషన్ డే రోజు. సో దెన్ ఐ థాట్ లైక్ మా కాలేజ్లో ఎస్ఎస్జి ఉంటుంది. ఎస్ఎస్జి అంటే స్టూడెంట్ సెల్ఫ్ గ్రూప్. సో నేను లైక్ ఐ వాంటెడ్ టు జాయిన్. ఎందుకంటే లైక్ I did not get the opportunity in my school days to talk on to the stage. సో అది లైక్ సీనియర్స్ అక్కడికి వచ్చి మాకు స్టేజ్ మీద చెప్తున్నారు. దట్ వాస్ రియల్లీ గుడ్. అండ్ సో ద ఫస్ట్ డే దే ఆస్క్డ్ us అసలు వై ఇంజనీరింగ్. సో దిస్ ఈస్ ద కామన్ క్వశ్చన్ యూ విల్ లిజన్ ఇన్ యువర్ ఇంజనీరింగ్ కాలేజెస్. దట్స్ ఆల్ ఓకే. బట్ ద సెకండ్ వన్ ఈస్ క్లాసెస్. సో క్లాసెస్ ఎలా ఉంటాయి, క్లాసెస్ ఎలా చెప్తారు, ఫ్యాకల్టీ. సో ఫస్ట్ ఇయర్ మాకు ఆల్మోస్ట్ అంతా ఫ్యాకల్టీ బాగుంది. బట్ మాకు సీకి వచ్చి 2 ఫ్యాకల్టీస్ చేంజ్ అయ్యారు బికాజ్ ఆఫ్ అంటే స్టూడెంట్సే నచ్చలేదు ఇది అని కంప్లైంట్ చేసుకుంటూ చేశారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఫస్ట్ ఆలోచించి మీ ఫ్యాకల్టీస్ని చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్లో ఉన్న వాళ్ళకి ఒక బేసిక్ ఐడియా ఉంటుంది మీరేంటి అంటే ఎలా చదువుతారో ఏంటి అని. సో సెకండ్ ఫ్యాకల్టీ సడన్గా మనకి ఆఫ్ ద సిలబస్ అయిపోయాక మీరు చేంజ్ చేసుకున్నారు అంటే మాత్రం యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. బికాస్ వాళ్ళకి మీ గురించి అంతగా ఐడియా లేకపోతే మాత్రం యూ విల్ లూజ్ యువర్ మార్క్స్. ఎందుకంటే వాళ్ళకి మీకు కోఆర్డినేషన్ కుదరాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. సో ఐ రిక్వెస్ట్ మ్యాక్సిమం ఫ్యాకల్టీని చేంజ్ చేసుకోకండి. అంతగా చేంజ్ చేసుకోవాలంటే దెన్ థింక్ ట్వైస్. బికాస్ క్లాస్లో అందరూ మన మాట వినరు కదా. సో ఆ మిస్టేక్ అయితే మీరు ఎవరు చేయకండి. అండ్ మిగతా సబ్జెక్ట్స్ అయితే మాకు మంచిగానే ఫ్యాకల్టీస్ ఉండే. నేను ఫస్ట్ సెమిస్టర్లో చేసింది ఏంటంటే ఎక్కువగా ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసా. బట్ అది యాక్చువల్లీ నాకు తెలుసు నేను ఈజీగా అంటే లైక్ 5 minutes చూసుకుంటే చాలు నేను ఎగ్జామ్లో రాస్తా. బట్ దానికి నోట్స్ మెయింటైన్ చేసుకుంటా, దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేసేదాన్ని. బట్ సిఏ లాంగ్వేజ్ని నేను ఎక్కువ లైక్ స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు బికాస్ ఆఫ్ ద టీచింగ్ మెథడాలజీ. సో నేనేంటంటే సిని ట్రై చేసా. బట్ కొత్తగా కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి అంతగా అలవాటు అవ్వలే. అండ్ ఈవెన్ మాకు ఇంటర్నల్ మార్క్స్ అనేవి తగ్గిపోయాయి బికాస్ ఆఫ్ ద సెకండ్ ఫ్యాకల్టీ. అండ్
దట్స్ ద సెనారియో విచ్ హ్యాపెన్. అండ్ ఫస్ట్ సెమిస్టర్లోనే మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ల్యాబ్ ఉండేది, వేర్ అంటే మాట్లాడాలి అలా ఉండేది. అండ్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ నాకు ఫస్ట్ సెమిస్టర్లో ఏంటంటే లైక్ ఫిజిక్స్కి బోర్డు మీదకి వెళ్ళి చెప్పేదాన్ని. అండ్ ఈవెన్ సెకండ్ సెమిస్టర్కి వచ్చి కూడా మాకు ఫ్యాకల్టీ అందరూ మంచిగానే వచ్చారు, అంతా బాగుంది. ఐ థాట్ లైక్ బాగా చదువుదాం, బికాజ్ అందులో డిఎస్ఏ ఉంది, పైథాన్ ఉంది, అండ్ కెమిస్ట్రీ ఐ టుక్ లైట్ దిస్ టైమ్ బికాజ్ ఫిజిక్స్లో లాస్ట్ టైం చేసా, లైక్ అందరికీ మంచిగానే వచ్చినాయి, మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ ఎందుకు చేసినాం అనిపించింది. సో సెకండ్ సెమిస్టర్లో కెమిస్ట్రీని లైట్ తీసుకున్నా, బట్ ఓకే మంచిగానే వచ్చినాయి మార్కులు కూడా. ఇక డిఎస్సి మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి క్లాసెస్ విన్నా. పైథాన్ లైక్ మ్యామ్ చెప్తే అర్థమయ్యేది. సో ఇక M2 వచ్చేసి తక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా సెకండ్ సెమిస్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఫస్ట్ సెమిస్టర్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, సెకండ్ సెమిస్టర్కి వచ్చి మొత్తం అంతా పోయింది. అండ్ ఈ ఫస్ట్ ఇయర్లో మనకి ఏమవుతుంది ఏంటి అంటే లైక్ హ్యాకథాన్స్ ఉంటాయి. సో చాలామంది ఈగర్నెస్తో హ్యాకథాన్స్లో జాయిన్ అవుతారు, కొన్ని ఈవెంట్స్ అవుతుంటాయి. నేను కూడా ఈవెంట్స్లో కొన్ని ఈవెంట్స్ లైక్ పాసిబుల్ ఉన్న అన్నిటికీ నేను వెళ్తుంటా, అటెండ్ అవుతుంటా. బట్ హ్యాకథాన్ అయితే ఇప్పటి వరకు ట్రై చేయలేదు, బట్ తర్వాత ట్రై చేయొచ్చు. అండ్ మనకి నేను జాయిన్ అయిన క్లబ్స్ ఏమీ లేవు, బికాస్ ఫస్ట్ ఇయర్స్కి ఎఫినిటీ క్లబ్స్కి ఎలో చేయరు. దెన్ యూ విల్ గెట్ ఇన్ టు ద ఎఫినిటీ క్లబ్స్ ఇన్ ద సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్. సో ఏంటి అంటే నేను జస్ట్ ఎన్ఎస్ఎస్లో వాలంటీర్గా జాయిన్ అయ్యా, మిగతా అన్నీ పక్కన పెట్టా ఎందుకులే అనేసి. బట్ సెకండ్ ఇయర్లో ఐ వాంటెడ్ టు జాయిన్ మోస్ట్ ఆఫ్ దెమ్, ఎందుకంటే లైక్ అకాడమిక్స్ వైజ్గా నేను హ్యాండిల్ చేసుకోగలను, బట్ ఐ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్. సో అది మనం నేర్చుకునేది ఎక్కడ? సో క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్తే కదా ఏదో ఒకటి నేర్చుకుంటాము. అలా అని అంత పక్కన పెట్టేసి అకాడమిక్స్ని మనం బయటకు వెళ్ళి ఆడుకొని బంకలు కొట్టుకుంటూ చేస్తే మాత్రం యూ విల్ లూజ్ యువర్ సిజిపిఏ. అండ్ మోస్ట్లీ మీరు చేయకూడదు ఏంటి అంటే యూ షుడ్ నాట్ లీవ్ యువర్ క్లాసెస్. బంక్ చేస్తా అటెండెన్స్ చూసుకోకుండా కొందరు లైక్ డీటైన్ అవుతుంటారు. సో దట్ ఈస్ ద మేజర్ మిస్టేక్. ఎందుకంటే సి దేర్ యూ ఆర్ మేకింగ్ ఎ న్యూ ఫ్రెండ్స్, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు పే యువర్ ఫీజ్. ఇట్స్ లైక్ యూ ఆర్ గోయింగ్ టు somewhere for the fun, but that impact is being shown on your parents. కాబట్టి మ్యాక్సిమం మీరు ఆ బంక్ చేయడం అవన్నీ అవాయిడ్ చేయండి. బట్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైక్ బీటెక్ లైఫ్ ఆల్సో. చూసుకొని అంటే ఒక లిమిట్ అయితే కాలేజ్ పెడుతుంది కదా, సో ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 5% ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి కాలేజ్ చెప్పిన దానికన్నా. ఎందుకంటే సడన్గా మన అటెండెన్స్ అనేది డిక్రీజ్ అవ్వచ్చు. కొన్నిసార్లు అటెండెన్స్ లైక్ తీసుకునేలోగా మిస్టేక్ అవుతుంది, అండ్ సమ్టైమ్స్ యూ విల్ గెట్ ఇన్ టు ద హెల్త్ ఇష్యూస్. సో ఎందుకైనా మంచిది ఒక 5% ఎక్కువనే ఉండేటట్టు చూసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఇయర్స్ బీటెక్ లైఫ్. అండ్ if you have any doubts, you can comment in the comment section, then I will be making videos on that.